ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి హలో హలో, నేను సార్ రామూర్తిని. చెప్పయ్యా రామూర్తి, ఏంటి? ఒక కేసు వచ్చింది సార్. ఎవరికి తలవంచకు, ఎవరిని ఆచింతకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం. ఎవరికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? నార్మల్ వ్యక్తే సార్. పేషెంట్ పేరేంటి? తిరుమారెడ్డి విక్రమాదిత్య. వాళ్ళ తాలూకా వాళ్ళని అక్కడే ఉంచు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వద్దు వాళ్ళని. హలో, భరత్ గారి ఇంటి దగ్గర నుండి. సరే, లొకేషన్ పెట్టండి, వస్తున్నా. సరే, నేను వస్తున్నా. ఓకే సార్. లొకేషన్ పెట్టినట్లున్నా. ఎవరికి తలవంచకు, ఎవరిని ఆచింతకు. ఇక్కడ నేను ఎలా ఆలోచిస్తున్నా వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తున్నట్లున్నారు. ఎలా అయినా డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావాలి వాళ్ళు. ఏంట్రా ఇలా జరిగింది? ఇలా జరుగుతుందని అనుకోలేదురా. నువ్వు బాధపడుతుంది జరిగిన సంఘటన కోసమా, వెళ్ళిపోయిన అమ్మాయి కోసమా? ఆయన అమ్మాయి కోసం మాట్లాడితేవిట్రా, అది నందిని కాదు, పెద్ద సృజన. అయినా అమ్మాయిలు రే ఏం మాట్లాడుతున్నావురా? అయినా అమ్మాయి తప్పేముందిరా ఇందులో? నేనే అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి వెనకట్లు తిరిగాను, బట్ తనకు నేను నచ్చలేదు. ప్రపోజ్ చేశాను, సో నచ్చలేదు, ముఖం మీద చెప్పింది, అయిపోయింది. అక్కడితో ఆ టాపిక్ అయిపోయింది. నేను ఆలోచిస్తుంది ఆ టాపిక్ కోసం కాదు, ఆ టాపిక్ కోసం. అది నీకు కూడా తెలుసు. కానీ నువ్వు ఆ అమ్మాయిని ఉద్దేశించి మిగతా అమ్మాయిల కోసం ఏదేదో చెప్తున్నావు, అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఆడు చెప్పింది నిజమే, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, కానీ నువ్వు ఆ అమ్మాయిని ఉద్దేశించి వేరే వేరే అమ్మాయిల్ని ఏదేదో తిడుతున్నావు, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కదా, అది కరెక్ట్ కాదు. అమ్మాయి చీ కొట్టింది, లాగి పెట్టి కొట్టింది, అయినా నువ్వేట్రా ఇలాగా? తిట్టినా బాగుంటాదే, కొట్టినా బాగుంటాదే, గర్ల్ ఫ్రెండ్ ఏం చేసినా గారాబంగా ఉంటాదే. చీయన్నా నచ్చేస్తాదే, తూ అన్నా నచ్చేస్తాదే, పాపతో పంచాయితీ గమ్మత్తుగా ఉంటాదే. నిజమేరా మావా, గుండెలోన హాయ్ హాయ్ జాతర్లే అంతరా మావా, జిందగీలో రంగు గాలి పట్టాలే. ఇన్నావా మావా, తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే, దిల్ మే ధక్ ధక్ సుపనాది సుపూలకు.
సిగ్గెందుకు రహమ్మా వద్దే వద్దు మడిసి జేబుల పెట్టు వాళ్ళు ఏమన్నా కానీ సభాషని సిటీ కొట్టు నచ్చక నచ్చక ఓ పిల్ల నచ్చుతాదే పని పట మానేసి ఎన్నో ఏళ్లు తిరిగితే దొరికిన ప్రసాదం కళ్ళకత్తుకోవాలి గాని లేనిపోని వంకే పెట్టి వదిలేసుకుంటామా అయినా కొర్రున్నోటు బుద్ధున్నోటు దుమ్మెత్తి పోస్తే దులిపేసుకుంటాడు 100 కాదు 1000 చెప్పు ఒప్పుకోదు పూల కొప్పు దండయాత్ర వాళ్ళ హక్కు లొంగిపోవడం ఒకటే దిక్కు రే ఏమైందిరా రే లెగరా రే నిన్నేరా రే లేవరా రే లెగరా నిన్నే అడుగుతుంది లెగు రే ఏమైందిరా లెగు నిన్నే అడుగుతున్నా లెగు రే 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 ఏమైందిరా రే ఈశ్వర్ త్వరగా రారా ఏట్రా రే లెగరా రే లెగరా ఈశ్వర్ త్వరగా రారా ఏమైందిరా రే రారా నాకు టెన్షన్గా ఉంది వీడికి ఏమైందో తెలియట్లేదు ఏమైందిరా ఏంటోరా వీడు లెగట్లేదు అంత తాగాడు అందూగాడు ఎలా పడిపోతే ఇంకెలా పడిపోతాడు బే రే ఆపరా వీడి కెపాసిటీ గురించి నాకు కూడా తెలుసు కానీ చాలా భయంగా ఉంది త్వరగా రారా ఆ టైంలో మందు బాబులు చేయాల్సిన పని ఏంటో తెలుసా నందిని కలాలి కదా ఈరోజు. ఓకే నందిని వస్తున్నా, జస్ట్ 5 minutes.
అమ్మాయి వచ్చింది. ఇది ఏంటి ఇంకా రాలేదు? వచ్చాడు రా. వచ్చాడా? చెప్పారా? సరే, ఆల్ ది బెస్ట్ మామా. ఓకే. హాయ్. ఏ హాయ్. సారీ, ఎక్కువసేపు వెయిట్ చేయించా అనుకుంటా. అవును, ఇంతసేపు ఎవరైనా వెయిట్ చేస్తారా? 60 సెకండ్స్ అయ్యింది. అవును, ఏంటి ఈరోజు సడన్ గా రమ్మన్నావు? అంటే ఒక్కసారి బయటకు వచ్చి కళ్ళు మూసుకుంటావా? బయటకా? టేబుల్ బయటికి. సరే. రా 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 రా. ఓకే, థ్యాంక్ యూ. కళ్ళిప్పు. కాఫీకా ఇంత బిల్డప్ ఇచ్చావు? అంటే కప్పు తీసి చూడు. ఐ లవ్ యూ. అంటే ఐ లవ్ యూ. ఇప్పుడేంట్రా చెప్పేది? జరిగింది. అట్లే అలా వెళ్ళిపోతావు రే. వస్తున్నా మాగరా. ఏమైందిరా? భర్తగాడికి యాక్సిడెంట్ అయిందంట్రా. పదండ్రా. ఆ ఆంజనేయ స్వామి కాపాడాలి. హలో, ఏంటి? ఏంటి? రే, ఏమైందిరా? రే, భర్తగాడు చనిపోయాడంట్రా. డాక్టర్ ఇప్పుడే చెప్పారు. అయ్యో, ఏంట్రా అలా జరిగింది? ఇదంతా కళ. నందిని, నేను కలాలి కదా ఈరోజు. ఓకే నందిని, వస్తున్నా. జస్ట్ 5 minutes.
ఓకే. వచ్చాడు రా. వచ్చాడా? ఇదేంటి సేమ్ కళ్ళలో వచ్చినట్టే జరిగింది. అదేం లేదులే. రే చెప్పారా? ఆల్ ది బెస్ట్ మామా. మామా. ఓకే. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఇదేంటిది? హాయ్. హాయ్. హలో తిరుమారెడ్డి. సారీ, ఎక్కువసేపు వెయిట్ చేయొచ్చు అనుకుంటా. అవును, ఇంతసేపు ఎవరైనా వెయిట్ చేస్తారా? 60 సెకండ్స్ అయింది. జోక్ చేసా అబ్బా. ఓ జోకా? నువ్వు వస్తావా నిన్నే ఎన్నో యో యో ఓ రబ్బయ్య. అవును, ఏంటి ఈరోజు సడన్గా రమ్మన్నావు? అది ఒక్కసారి బయటకు వచ్చి కళ్ళు మూసుకుంటావా? బయటకా? టేబుల్ బయటికి. సరే. రే లెగరా, ఇదే మంచి టైము. చెప్పారా? రారా. ఇదేంటి సేమ్ అదే క్లాస్. అదే ఓకే. ఒకసారి కళ్ళు తెరు. కాఫీకా ఇంత బిల్డప్ ఇచ్చావు? కప్పు తీసి చూడు. ఏముంది ఇందులో? ఐ లవ్ యూ. ఏంటి తిరుమరెడ్డి ఇది? దయచేసి కొట్టొద్దు. ఏంటి? ఐ లవ్ యూ. ఇప్పుడేంట్రా చెప్పేది? ఇలా జరిగింది. అదేంట్రా వెళ్ళిపోతావు? రే అయ్యో పాపరా. భరత్ గాడికి యాక్సిడెంట్ అయిందని మాత్రం చెప్పొద్దు. ఏమైందిరా? భరత్ గాడికి యాక్సిడెంట్ అయిందంటరా. పదండ్రా. ఆంజనేయ స్వామి కాపాడాలి. ఏంటి అంతా జరిగింది అంటే భరత్ గడి కొంప తీసి ఇప్పుడు ఏమన్నా? లేదు లేదు. ఫోన్ వచ్చింది. హలో. నాకేం అర్థం కావట్లేదు. భరత్ గారు చనిపోయాడంట్రా. డాక్టర్ ఇప్పుడే చెప్పారు. ఎందుకు ఎందుకు నాకు మళ్ళీ ఇదే కళ వస్తుంది. ఎందుకు 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 అదే కదా భర్త గడికి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు నేను కాఫీ షాప్కి వెళ్తే అంటే కాఫీ షాప్కి వెళ్ళకుండా ముందు భరతగాడి ప్లేస్కి వెళ్తే ఆయన్ని సేవ్ చేయొచ్చు. అయితే భరతగాడు బతుకుతాడు. అయినా ఈ కళ నాకు ఎందుకు వస్తుంది మళ్ళీ మళ్ళీ? ముందు అర్జెంటుగా భరతగాడికి ఫోన్ చేయాలి. భరతగాడికి ఫోన్ చేసి ఐటీ సర్జీకి వెళ్లకుండా అని ఆపాలి. ఫోన్ నా ఫోన్ నా ఫోన్ లిఫ్ట్ చేయి భరత్, ఫోన్ లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి భరత్, భరత్ ఫోన్ లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయరా భరత్, భరత్ ఫోన్ లిఫ్ట్ చేయి భరత్, ఫోన్ లిఫ్ట్ చేయి.
ఈశ్వర్కి ఫోన్ చేసి కాఫీ షాప్ కాకుండా ముగ్గురు అక్కడికి వెళ్తే ఫోన్ లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి. హలో చెప్పరా. నేను చెప్పేది వినండి. ముందు కాఫీ షాప్ దగ్గరికి కాదు, సిగరెట్ స్పాట్ దగ్గరికి రండి. దేనికిరా చెప్పరా. నువ్వు వెంకటేష్ కూడా రమ్మను. అర్జెంటుగా మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. చెప్పరా రే. ముందు చెప్పేది విను. సిగరెట్ స్పాట్ దగ్గరికి ముందు రండి. ఓకేనా? ఓకేరా. రా అసలు ఏం జరిగిందంటే ఒక కళ వచ్చిందిరా. హే ఆ కళలో ఏం విక్రమాదిత్య, జరిగిందంటే నన్ను కేఫ్కి రమ్మని ఇక్కడేం చేస్తున్నారు? అంటే అది ఒకసారి రా. ఎక్కడికి? ఒక్క 5 minutes ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. 5 minutes. అరే నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే రే ఆగరా అ- ఆగరా అదే నువ్వు. నేను చెప్పేది. రే అరే. కేఫైనా కాదురా, రోడ్డైనా మంచి పాటే. అలా చెప్పేలే. అరే అది కాదు, చెప్పు. అరే అది కాదురా, మీ ఇద్దరికి ఒక అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి. మన భరత్ గాడు ఉన్నాడు కదా, ఆడికి ఏమైందంటే భర్తకుడు కాదు, బొక్క కాదు. ఇప్పుడు అమ్మకి వెళ్ళి చెప్పకపోతే నా మీద ఒట్టే. అది రే, కాదు, రా. అరే, వెళ్ళి రా మీరు. నందిని నీకు ఒక విషయం చెప్పాలి. ఐ లవ్ యూ. ఇంత ఇంపార్టెంట్ విషయం రోడ్ మీద చెప్తారా? వేస్ట్ ఫెలో. హలో ఏంటి? ఎప్పుడు? ఎలా జరిగింది? అయ్యో. ఏమైందిరా? భర్తగాడికి యాక్సిడెంట్ అయిందంట్రా. పదండ్రా, పదండి. ఫోన్ వచ్చింది ఏంటి? హలో నాకెందుకో డౌట్గానే ఉంది. అవునా? ఏమైందిరా? భర్తగాడు చనిపోయాడంట్రా. డాక్టర్ ఇప్పుడే చెప్పారంట. ఎందుకు 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 నాకెందుకు టెన్షన్గా ఉందిరా. విక్రమ్కి ఏం కాదు కదా? నువ్వేం కంగారు పడకరా, వాడికి ఏం కాదు. డాక్టర్ వచ్చి ఉంటాడు, పద వెళ్దాం. నందిని, విక్రమ్కి ఏం కాదులే. మేమే పదరా. సార్ ఏమైంది సార్? నార్కోటిక్ కేసు అయ్యా ఇది. పోలీసులు పర్మిషన్ లేకుండా మేము ఏమీ చేయలేము. రే మచ్చా, నార్కోటిక్ అంటే ఏంట్రా? సార్ అసలు నార్కోటిక్ అంటే ఏంటి సార్?
మీ ఊడు డ్రగ్స్ తీసుకున్నాడయ్యా, మీకు తెలియకుండానే తీసుకున్నాడా? డ్రగ్సా? సార్ మా వాడు నిజంగా డ్రగ్స్ తీసుకున్నట్టు మాకు తెలియదు సార్. ప్లీజ్ సార్ పోలీసులు ఇన్ఫార్మ్ చేయకండి సార్. ప్లీజ్ సార్, మ్మ్. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి మాట్లాడండి సార్. ఫస్ట్ మీ ఫ్రెండ్ ప్రాబ్లం కోసం చెప్పాలి మీకు. మీ ఊడికి ప్రాణాపాయం అంటూ ఏం లేదు, కానీ ఈ గాట్ స్టక్ ఇన్ ఇన్ఫ్లుయెంట్ లూప్ వైల్ టేకింగ్ ద డ్రగ్. అర్థం కాలేదా? ఇప్పుడైతే మీ ఊడు ఫస్ట్ టైం డ్రగ్స్ తీసుకున్నాడు, అతని మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంది. ఆ రన్ అయిన విషయం రిపీట్గా జరుగుతూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా జరిగిందేం మార్చలేడు, మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి కేసు ఫస్ట్ టైం వచ్చింది. మన ఇండియాలో ఫస్ట్ కేసు మీ వాడిదే. అది ఆ యంగ్ మ్యాన్కి బ్రతికున్నంతకాలం నరకం లాంటిదే. అంటే ఇప్పుడు నార్మల్ అయ్యే ఛాన్సే లేదా డాక్టర్? డ్రగ్స్ తీసుకుంటున్నాడు కదా, ఇది ఒక సైడ్ ఎఫెక్ట్, ఎవరైనా అనుభవించాల్సిందే. ఇదిగో ఇది ఎవడైనా అనుభవించాల్సిందే. జస్ట్ ఏ మినిట్. హలో సార్, నార్కోటిక్ కేసు ఒకటి వచ్చింది, కొంచెం అర్జెంటుగా రండి. ఎవరికైనా ప్రాబ్లం వస్తే ముందుండేవాడు, వాడికే ఈ ప్రాబ్లం. ఇంకెన్నిసార్లు రిపీట్ అవుతుందో. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి చూశారు కదా తిరుమరెడ్డి విక్రమాదిత్యకి ఏం జరిగిందో. ఇలా విక్రమాదిత్య ఒక్కడే కాదు, ఎందరో యువతీ యువకులు ఈ డ్రగ్స్కి ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీకు తెలిసి ఈ డ్రగ్స్ అమ్మడం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేసినట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి తెలియజేయండి. మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ 8712671111. మీ వివరాలను సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. బాధితుల్ని ఆ మత్తు నుండి దూరం చేయడం వాళ్ళ లక్ష్యం తప్ప శిక్షించడం కాదు. మన భారతదేశాన్ని మనమే కాపాడుకోవాలి. జై హింద్.